హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇక్కడ నుంచి మనకు ఎస్ఎస్ఏ అంటే సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్స్. పేరుకేమో సెక్యూరిటీ అనేది, కానీ సెక్యూరిటీ జాబ్స్ కాదండి, చాలా మంచి జాబ్స్. మనం యూడిసి జాబ్స్ అంటాం, అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ అనమాట. స్టార్టింగ్ శాలరీనే దాదాపుగా మనకు 70,000 వస్తుంది అనమాట. 70,000 స్టార్టింగ్ శాలరీనే, అందుకని మించి వస్తుంది. ఇప్పుడు మన తొందరలో మనకు ఇంకా పే కమిషన్ ఉంది కాబట్టి. మరి ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో మినిస్టర్ ఆఫ్ లేబర్ నుంచి పనిచేస్తుంది అనమాట ఈ యొక్క ఆర్గనైజేషన్. సో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ 18 నుంచి 27 వరకు ఉంటుందన్నమాట. ఇది మనకు అంతే తొందరలోనే జాబ్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా గతంలో ఈపీఎఫ్ఓలో కూడా పనిచేశాను అనమాట. సో కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఏమంటే ఈపీఎఫ్ఓ ఎస్ఎస్ఏ నుంచి మనకు భారీ సంఖ్యలో వేకెన్సీస్ రాబోతున్నాయి. మరి యొక్క వీడియోలో సిలబస్ ఏముంటుంది అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. ఎందుకంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. మనకు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఇది నోటిఫికేషన్ పడుతుందన్నమాట. అందువల్ల చాలా చాలా ఇంపార్టెంట్గా మనం భావిస్తాం. ఓకే, సో ఈపీఎఫ్ఓ అంటే ఏమన్నది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో మినిస్టర్ ఆఫ్ లేబర్ అనమాట. సో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 18 to 27 ఉండాలన్నమాట. మరి సెలెక్షన్ ఎట్లా ఉంటుందంటే స్టేజ్ 1 సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, స్టేజ్ 2లో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు టైర్ 1 టైర్ 2 అనేది లేదనమాట, సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. మరి ఇక్కడ వచ్చేసి మనకు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనమాట. అంటే మళ్ళీ టైపింగ్ అవసరం అనుకుంటారేమో, ఇక్కడ టైపింగ్ అవసరం లేదు. కానీ మన స్కిల్ ఇది సిబిటి 1 పాస్ అయిన తర్వాత మనకు స్టేజ్ 2 ఎగ్జామ్ పెడతారు, దాంట్లో పాస్ అయితే చాలు. అది కూడా ఏమంటే 35 words per minute అనమాట. మరి చూస్తే సిబిటి 1 మొత్తం మనకు 150 క్వశ్చన్స్ ఇస్తాడు, 150 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఇంటూ 4 అనమాట. అంటే ఎంత, 600 మార్కులు, 600 మార్కులకు ఉంటుంది. టైం ఎంత ఇస్తారంటే మనకు 150 minutes టైం ఇస్తారు, అంటే 2.5 గంట మనకు టైం ఇస్తారు అనమాట. మరి దీంట్లో మనకి ఏముందంటే జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ యాప్టిట్యూడ్ అంటే రీజనింగ్ అనమాట. 30 క్వశ్చన్స్ ఉంటాయి, 120 minutes అనమాట. తర్వాత జీకే అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనమాట. 30 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటుంది. మూడు వచ్చేసి మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథమెటిక్స్ అనమాట. సో ఇక్కడ కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటుంది. 4th వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఒకటి 4 కాబట్టి 200 మార్కులు. అంటే ఇక్కడ మనకు ఇంగ్లీష్కు ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఇంగ్లీష్కి మనకు ఎక్కువ వెయిటేజ్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఏమంటే కంప్యూటర్ అవేర్నెస్. సో కంప్యూటర్ సబ్జెక్ట్ అనమాట. 10 క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి, 40 మార్కులకు ఉంటుంది. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి, 600 మార్కులకు ఉంటుంది. సో 150 క్వశ్చన్స్ 600 మార్కులకు ఇచ్చే టైం ఎంత అంటే 150 నిమిషాలు అంటే 2.5 గంట ఉంటుంది అంతే. ఇదే మనకి ఎగ్జామినేషన్. మరి స్టేజ్ అది పాస్ అయిన తర్వాత మనకు వేకెన్సీస్ని బట్టి మరి వేకెన్సీ ఎంత వచ్చిందో ఒకసారి డిస్కస్ చేద్దాం అది కూడా. సో వేకెన్సీ ఎంత అనేది, సో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఇది 35 words per minute కొట్టాలి, అంటే 10 నిమిషాలు టైం ఇస్తారు. మనకి ఏ విధంగా అయితే ఏపీ హైకోర్టు కానీ ఎస్ఎస్సీజర్లో మనకి ఏ విధంగా స్కిల్ టెస్ట్ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో వేకెన్సీస్ అందాజుగా ఎంత రావచ్చు అంటే మనకు 3,000 తగ్గకుండా, సో 3,000 నుంచి 5,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకనే తగ్గే ప్రసక్తే లేదు. నేను మినిట్ చెప్తున్న 3,000 అనేది ఇది ఇంకా బాగా పెరుగుతుంది. ఎందుకంటే మనకు 2023లో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో 2023 వచ్చిన తర్వాత 24 రాలేదు, 25 రాలేదు, 26 ఇప్పుడు. కాబట్టి వేకెన్సీస్ అయితే మాత్రం భారీగానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే నుంచే ప్రిపరేషన్ కొనసాగించండి. చాలా మంచి జాబ్ ఉంటుంది, మంచి చోట మంచి జాబ్ ఉంటుంది. సో 5 days వర్కింగ్ డేస్ అనమాట. సాటర్డే అండ్ సండే హాలిడేస్ ఉంటాయన్నమాట. కాబట్టి మండే టు ఫ్రైడే మాత్రమే మనకు డ్యూటీ ఉంటుంది, మంచి శాలరీ. సో దాదాపు స్టార్టింగ్లోనే 70,000 పైచలకు ఉంటుంది. మరి పే కమిషన్ వచ్చిన తర్వాత దాదాపుగా 1 lakh శాలరీ కూడా ఉంటుంది స్టార్టింగ్లోనే. సో కాబట్టి ఇప్పటి నుంచి మీకు ప్రిపరేషన్ మొదలుపెట్టండి మిత్రమా. దీనికి సిలబస్ అంతా ఏమనేది మనకి ఛానల్ మీరు ఫాలో అవుతుండండి, టర్నింగ్ పాయింట్ చాలా ఫాలో అవుతుండండి. సో ఖచ్చితంగా ఈ యొక్క టర్నింగ్ పాయింట్ ఛానల్ ద్వారా మీకు బ్యాంక్స్ కానీ రైల్వేస్ కానీ ఎస్ఎస్సి ఇవన్నీ కూడా అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటారు అనమాట. సో ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఈ యొక్క దీంట్లో మనకు ఈపీఎఫ్ఓ సంబంధించి రైల్వేకు, బ్యాంక్స్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, కరెంట్ అఫైర్స్ సంబంధించిన స్పెషల్ కోర్స్ ఉందన్నమాట.
మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. పూర్తి వివరాల కొరకు మీరు 8688080802కి మీరు కాల్ చేయండి. మరి అతి త్వరలో రాబోతోంది కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ ఈ రోజు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టండి, ప్రిపరేషన్ మొదలుపెట్టండి, జాబ్ సొంతం చేసుకోండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మన యొక్క నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. మరి మీరు ఫస్ట్ మన యొక్క ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.